తెలుగు. దానివల్ల మేము ఎవరికో చెప్పింది చేయలేదు అనేది చాలామంది వితండంగా మాట్లాడతారు. అందరూ దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్రభుత్వంది కాదు. ఇది వచ్చి ఒక వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డ్ చేస్తుంది. దీనికి మంత్రి నారాయణ గారు ఒక సిఎస్ఆర్ ఫండ్ పెద్ద మనసుతో ఆయన ఏర్పాటు చేయడం ఇది జరుగుతూ ఉంది. దీన్ని ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్. మీరు చెప్పారు చేయలేదు, ఎవరు అబ్బసొత్తు ఇది చేయడానికి? మీకు అర్థమైందా? మీరు ఏమైనా డబ్బులు ఇచ్చి చేయలేదు అని అడిగితే, అంటే చాలామంది దీన్ని ప్రతి మంచి పని కానీ కామెంట్ చేయాలనుకుంటున్నారు. దేన్ని అప్రిషియేట్ చేయాలి, దేన్ని కామెంట్ చేయాలనేది కానీ అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వంది అయితే ప్రభుత్వం టైం చెప్పింది చేయలేదంటే ఒక పని. ఇది ఒక వక్ఫ్ బోర్డ్ సంస్థది. ఒక వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర నుంచి సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి వాళ్ళకు మంచి పని కంటే వాళ్ళు ఇస్తున్నారు. ఇది మంచి పని జరుగుతూ ఉంది. మా ఉద్దేశము, మంత్రి గారి ఉద్దేశము, చాలా తొందరలో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ కానీ వేస్ట్ అవ్వకుండా ఎట్ట చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి నేను అందరికి చెప్తున్నా, దీన్ని అప్రిషియేట్ చేయండి. చేసే వాళ్ళకి నిరుత్సాహపరిచేటట్టు ఎవరు చేయొద్దు. మేమంటే అలవాటు అయిపోయింది మాకు, మీ తిట్లు మీ తిట్లు కానీ అన్నీ మాకు దీవెనలు అయిపోయాయి. ఇది ఈ 10-15 సంవత్సరాల నుంచి ఏం చేసినా ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు, మాకు అర్థమైపోయింది. కానీ రిలీజియస్ పీపుల్ అందరూ, కమ్యూనిటీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేస్తున్నప్పుడు, దీన్ని మంచి పని చేస్తున్నప్పుడు, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే ప్రతి పేద బిడ్డకి ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రావడం అనేది దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నారాయణ గారు దీని తర్వాత ఇంకోటి 54 వార్డులో కానీ ఎక్కడైతే మనము ఈ యొక్క హౌసెస్ కడుతున్నామో, టిట్కో హౌసెస్, అక్కడ కానీ దాదాపు 7,500 ఇల్లులు ఆడున్నాయి. ప్లస్ ఆ జగనన్న కాలనీ అని ఏదైతే ఇచ్చారో అక్కడ కానీ పేదవాళ్ళు దాదాపు 10-15 వేల ఇల్లులు ఉన్నాయి అక్కడ. అక్కడ ఉండే పిల్లలకు కానీ మంచి విద్య ఇవ్వాలని చెప్పి అక్కడ కానీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇవన్నీ ఒక అసాధారణమైన విషయాలు. ఇవన్నీ అంటే మనకు ఈజీగా చేస్తున్నారు కాబట్టి మనకు ఇది మామూలు అనిపిస్తుంది. వేరే జిల్లాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, మన రాష్ట్రంలో అయితే నాకు ఎక్కడైతే స్థలం ఏంటి సార్, మేము కానీ ప్రయత్నిస్తాము ఒక స్కూల్ కట్టడానికి, మాకు ఒక స్థలం కేటాయిస్తే ఇప్పటికి నాకు 4-5 మంది అనంతపూర్లో అడుగుతున్నారు, కర్నూలులో అడుగుతున్నారు, విజయవాడలో అడుగుతున్నారు. యూనో, సో ఆ ఒక్క ట్రెండు, గతంలో మనం రోడ్లు లేవు, కాలువలు లేవు, దోమలు ఈ మాట్లాడుతున్నాం. ఈరోజు బిడ్డల చదువుల గురించి మాట్లాడుతున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా 4 రోజులు పోతే హెల్త్ గురించి మాట్లాడతాం. సో మన అందరిలో కానీ ఆ యొక్క ఆలోచనలు మారుతున్నాయి. ఎక్స్పోజర్, మన బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వసతులు పక్క యూరప్లో కానీ, యుఎస్లో కానీ, యూకేలో కానీ ఏమైనా ఉంది అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండిటిపైన ఎక్కువ. అలాగ మనం కానీ ఇప్పుడు ఈ దశ వచ్చి ఎడ్యుకేషన్ పైన ఉన్నాం. మన బిడ్డలు బాగా చదవాలి, మంచి విద్య ఇవ్వాలి. ఆ బిడ్డలకు ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళ జీవితం బాగుపడుతుందనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది. చిన్న కార్మికుడు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుడు కానీ మా బిడ్డలు బాగా చదవాలనేది. ఆ యొక్క డిఫరెన్షియేషను అందకుండా ఉండకూడదు. పేదరికం అనేది విద్య దగ్గర పేదరికం అనేది ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన. ఆయన కానీ అద్భుతమైన ఒక స్కూల్ కట్టారు మంగళగిరిలో, ఆయన ఇంకా కట్టిస్తున్నారు. సో మనం కానీ ఇక్కడ సో ఇవన్నీ ఈ స్కూల్స్ వస్తే మన నెల్లూరు ఒక బెంచ్ మార్క్, ల్యాండ్ మార్క్ అయిపోతుంది విద్యకి. కాబట్టి మీ అందరినీ, ప్రజలందరినీ కోరుతున్నా నేను, నారాయణ గారు దీన్ని ఒకసారి ఆయన చెప్తే 100% చేస్తారు. దీనికి ఎవరైతే ఈ సిఎస్ఆర్ ఫండ్ మాకు ఇస్తున్న ఆ సంస్థకు కానీ, రిత్విక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ, మా నెల్లూరు ప్రజలందరి తరపున, రాష్ట్రం వక్ఫ్ బోర్డ్ తరపున, అలాగనే ముస్లిం సమాజం అందరి తరపున కానీ వాళ్ళకి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా.
మీరు చూస్తున్నది టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.